పశ్చిమ ఇరాన్ తీరంలో విధ్వంసానికి పక్కా ప్రణాళికలు వేస్తున్నది అమెరికా. ఇరాన్ని లొంగదీసేందుకు అతిపెద్దదైనటువంటి ప్లాన్ ఏంటయ్యా అంటే ఇరాన్కి సంబంధించినటువంటి యురేనియం సేఫ్ హౌస్ని లాక్కు వెళ్ళడం ఒక ఎత్తు. అదే సందర్భంలో దానికోసం అవసరమైతే భూమి మీదన దాడులు చేసేందుకు రెడీ అవుతోంది. స్టోరేజ్ ఏరియా నతాంజ్ అణుక్షేంద్రం ప్లాంట్ దగ్గర కావచ్చు, అలాగే పికి యాక్స్ మౌంటైన్ దగ్గర కావచ్చు, అక్కడి నుంచి ఎంటర్ అయ్యి నతాంజ్ అణుక్షేంద్రం నుంచి యురేనియం ఎత్తుకుపోవాలన్నది ఒక ప్లాన్ చేస్తున్నారు. రెండో పక్కన వాళ్ళ మిస్సైల్ లాంచర్లను పేల్చిపడేసింది అమెరికా. పెను విధ్వంసమే సృష్టించింది. ఇరాన్లో అమెరికా చేస్తున్నటువంటి దాడులు నిర్దేశిత లక్ష్యాలు, పర్టికులర్గా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే రాకెట్ వాడుతున్నారు, ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు వాడుతున్నారో ఆ లాంచర్ ప్యాడ్లని ధ్వంసం చేసి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో గల్ఫ్ మీదకి వచ్చిన వాటిని ఐడెంటిఫై చేసి ఆ లొకేషన్ స్పాట్ లొకేషన్ని పేల్చి పడేస్తోంది. బంకర్ల లోపల ఉండేటటువంటి వాటిని కూడా పేల్చి అవతల పడేస్తోంది అమెరికా.